తిరుమలలో కోతులు స్వైర విహారం చేశాయి. కాలినడక మార్గంలో వస్తున్న శ్రీవారి భక్తులపై దాడి చేశాయి. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భక్తులు లగేజీ కోసం జీఎన్సీ దగ్గర వేచి ఉండగా ఒక్కసారిగా కోతులు దాడి చేశాయి. చెట్టి పైనుంచి కిందకు దూకి ఒక్కసారిగా కాలు భాగంగా కొరికేశాయి. బాధితుల కేకలతో గుమికూడిన జనం కోతులను తరిమికొట్టారు. కోతుల దాడిలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్లో తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా కోతులు దాడి చేశాయని భక్తులు చెబుతున్నారు. వారం రోజులుగా తిరుమలలో కోతులు దాడి చేస్తున్నాయని అశ్విని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. కోతుల బెడద నుంచి భక్తులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని సూచించారు. रिटर्न आ रहा था तो अचानक पैर को पकड़ गया और काट दिया। मेरे को कुछ समझ में नहीं, मेरे को लगा किसी आदमी ने पकड़ा है मेरे पैर को। नीचे देखता है तो एकदम बाद में छोड़ के भाग गया तो मेरे को लगा थोड़ा सा नाखून लगा है। देखा तो अचानक खून बहने लगा। मेरे को समझ में नहीं आया मैं क्या करूं। बाद में जोर जोर से चिल्लाया तो बाद में गाड़ी रोक के उधर गार्डन के पास से उधर से लोग आया और बाद में उन्होंने एम्बुलेंस को फ़ोन किया और बाद में इधर लेके आया मेरे को। बाद में मैं मेरा फ्रेंड है इधर, उनको फ़ोन करके बुलाया इधर। मैं मोबाइल खेलते हुए बैठा था, ऊपर से वो आया झाड़ पर से सीधा काट के ऊपर भाग गया। 2 बार काटा। क्या नहीं किया था, बैठे थे खाली उधर, फोटो खींचते बैठे थे। वो टेबल पर बैठे थे, बेड पर। हाँ, उधर आके काट दिया। 2 आदमी को కొండముచ్చులు అనేసి తీసుకొచ్చారు సార్. ఇదే విధంగా 4 డేస్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు మన ఎంప్లాయీ టీడీ ఎంప్లాయీ అటెండర్ కూడా ఒక ఆమెకు వచ్చింది. ఇదే విధంగా ఇప్పుడు 2 కేసులు వచ్చాయి. ఇంతకుముందు లాస్ట్ వచ్చి ఇప్పుడు దాదాపు 7-8 కేసులు తగ్గుచ్చాయి సార్. ఇదే విధంగా ఓన్లీ కాలికే కరుస్తున్నాయి, శివిరిగా కరుస్తున్నాయి, బాగా బెరికేస్తున్నాయి. ఇక్కడ డ్రెస్సింగ్ అంతా చేశారు. ఇప్పుడు కొంచెం బాగాలేదనేసి కిందకి రోయ్ హాస్పిటల్కి చేస్తున్నారు.